వైభవ్ సూర్యవంశీ నిన్న క్వాలిఫైర్ 2 మ్యాచ్‌లో ఇరగదీశాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పాపం ఒంటి చేత్తో మొత్తం బండిని లాగుదాం అనుకున్నాడు. లాగాడు కూడా. కానీ నిన్న దురదృష్టవశాత్తు గుజరాత్ జట్టు చాలా అంటే చాలా గొప్పగా ఆడి వారిని వన్ సైడ్ చేసేసింది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు పోరాటం అనేది వృధా పాలైపోయింది. దాంతో ఇక ఘోరంగా ఏడవడం స్టార్ట్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. తను సెంచరీ చేయకపోయినప్పటికీ కూడా బాధపడలేదు కానీ ఇక రాజస్థాన్ జట్టు ఓడిపోయింది అనంగానే చాలా బాధకు గురయ్యాడు. అయితే ఇక శుభ్మన్ గిల్ మాత్రం నిన్న చాలా గొప్ప మనసు చాటుకున్నాడు వైభవ్ సూర్యవంశీ విషయంలో. తాను పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్ ఇచ్చిన తర్వాత ఇక వెంటనే వైభవ్ సూర్యవంశీని పిలిచాడు. అయితే ఆ సమయంలో వైభవ్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అయినప్పటికీ తన అవార్డుని వైభవ్ సూర్యవంశీకి ఇచ్చి ఈ అవార్డుకి సరైన అర్హుడివి నువ్వే, ఎంతో గొప్పగా ఆడావు. నిజానికి నిన్న వైభవ్ సూర్యవంశీకి హెల్మెట్ మీద చాలా బలంగా గాయం అయింది. ఫిజియోలు రావడం, కాసేపు ఆట పాజ్ అవ్వటం, తన కంటి పైన ఎముక కొద్దిగా రప్చర్ అవ్వటం, ఇలాంటివన్నీ మనం చూసాం. ఆ సమయంలో అక్కడున్న గుజరాత్ ఆటగాళ్ళు, అలాగే తోటి కోచ్‌లు, అలాగే వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే బాధపడ్డారు. ఇక వైభవ్ ఏడుస్తుంటే అటు సిరాజ్, ఇటు శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా చాలా బాధపడ్డారు. తనని ఓదార్చే ప్రయత్నంలో వాళ్ళు ఎమోషనల్ అయిపోయారు. అందుకనే ఇక శుభ్మన్ గిల్ ఒకటే అనుకున్నాడు, ఇక లాభం లేదు, ఈ అవార్డు తనకి ఇవ్వాల్సిందే అంటూ తీర్చాడనమాట. కానీ మొదటగా వైభవ్ సూర్యవంశీ తిరస్కరించినప్పటికీ ఒక అన్నలాగా దగ్గరికి తీసుకుని ఆ అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ్మన్ గిల్ చేసిన పని కరెక్ట్ అయితే లైక్ చేయండి.